నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. అంతర్జాతీయ సంక్షోభం ముగిసింది. ఇప్పుడు భారత్ లో ఇంధన రంగంలో కీలక నిర్ణయాలు, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటి? పెట్రోల్, డీజిల్, ఎల్పీజీపై ప్రజలకు ఎలాంటి ఊరట లభించింది? ఇదే ఈ రోజు మా ఎక్స్క్లూజివ్ స్టోరీ. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా హర్మోజ్ జల సంధిపై అనిశ్చిత నెలకొన్న సమయంలో దేశంలో ఇంధన కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం పలు తాత్కాలిక నియంత్రణ చర్యల్ని అమలు చేసింది. అయితే పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో జూలై 1 నుంచి ఈ పరిమితుల్ని ఎత్తేసింది. ఇందులో భాగంగా రీటైల్ పెట్రోల్ బంకుల వద్ద ఒక వినియోగదారుడు లేదా ఒక వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల హై స్పీడ్ డీజిల్ మాత్రమే విక్రయించాలి అనే నిబంధనను రద్దు చేసింది. అలాగే ఇండస్ట్రియల్, ఇన్స్టిట్యూషనల్, కమర్షియల్ వినియోగదారులు ఈ ప్రత్యేక పంపుల నుంచే ఇంధనం కొనుగోలు చేయాలనే పరిమితిని తొలగించింది. మరోవైపు నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడంతో పాటు 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను 183 మేర తగ్గించడం ద్వారా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు ఊరట కల్పించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ఇంధన భద్రతను సమర్థవంతంగా నిర్వహించగలిగామని అధికార వర్గాలు చెప్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒత్తిడి ఉన్నప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికలతో వ్యవహరించామని చెప్తున్నాయి. అయితే ఈ అంశంపై రాజకీయ విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో దేశంలో ఇంధన సరఫరా, ఆర్థిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా వ్యవస్థను నిర్వహించగలిగామని చెప్తోంది. అయితే కరోనా మహమ్మారి, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తాజా పశ్చిమాసియా సంక్షోభం వంటి వరుస అంతర్జాతీయ పరిణామాల మధ్య కూడా దేశ ఇంధన అవసరాల్ని తీర్చేందుకు తీసుకున్న చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తన ప్రధాన విజయాల్లో ఒకటిగా ప్రస్తావిస్తోంది. సంక్షోభ సమయంలో నియంత్రణలు అమలు చేసి పరిస్థితులు మెరుగుపడగానే వాటిని ఎత్తివేయటం ద్వారా దేశంలో ఇంధన సరఫరా వ్యవస్థను స్థిరంగా కొనసాగించామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.